బిగ్ బాస్ హౌస్‌లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది. ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టిన తర్వాత అందరి కోసం మాట్లాడడం ఒక ఎత్తు అయితే, విష్ణుప్రియని కడిగి పారేయడం మరో ఎత్తు. విష్ణు ఆటలే కాదు తన చేష్టలు కూడా పెద్దగా బుర్రకెక్కని నాగార్జున ఇంక ఎప్పటికని మారుతావు, నీకు ఓట్లు వేస్తున్న ఆడియన్స్ పిచ్చోళ్ళా అంటూ క్వెషన్ చేస్తూ వచ్చేసారు. ఎప్పుడు టాస్క్‌ల్లో ఓడిపోతూ ఆఖరికి ఈసారి కూడా టికెట్ టు ఫినాలే రేస్‌లో మొదటిగానే ఓడిపోతూ బ్లాక్ కార్డ్‌ని అందుకుంది. ఆ తర్వాత కూడా కిచెన్ వర్క్ అంటూ ఇలా పెద్దగా ఏ పనిలో కూడా కనిపించని విష్ణుప్రియపై ఫైర్ అవుతూ వచ్చేసారు. పృథ్వీ చుట్టూ తిరగడానికి మించి పెద్దగా ఆటేమీ లేదు. ఎక్కడి వరకు నీ ఆడియన్స్ తెచ్చారు అంటే అది ఓన్లీ నువ్వు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అనుకోవాలి. కానీ నువ్వు హౌస్‌లో పెద్దగా కష్టపడింది ఏమీ లేదు. అయినా నీకు ఓట్లు వేస్తున్నారు అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న సమయం వచ్చింది విష్ణు అనేసరికి, అవును సార్ ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను. పృథ్వీ ఇకపైన నీతో స్నేహబంధం ఉండదు అంటూ ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చాను అంటూ విష్ణుప్రియ నాగార్జునతో చెప్తూ ఉంటే, ఈ విషయం నాకు పృథ్వీకి క్లారిటీ ఇవ్వడం కాదు. నిన్ను నమ్ముకొని ఓట్లు వేస్తున్న ఆడియన్స్‌కి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇకపైన నువ్వు ఆడతావా లేదంటే ఇంటి నుండి వెళ్ళిపోతావా? వెళ్ళిపోయిన తర్వాత నీ ఆడియన్స్‌తో ఎలాంటి మాటలు పడతావు అనేది నీ ఇష్టం అంటూ నాగార్జున ఫైర్ అవ్వడం జరిగింది.